ప్రతి శ్రమ మన మేలు కొరకే. అందుకే శ్రమలు లేని సేవకుడు దేవునికి వాడబడలేదు. శ్రమలు కలిగి నలుగుతున్న సేవకులు మాత్రం దేవునికి వాడబడతారు. ఆ శ్రమలలో టెన్షన్ పడకుండా, లోకం మీద ఆధారపడకుండా మోకాళ్ళు వేసి ప్రభువా ఇదిగో ఏం చేయమంటారు, ఇదిగో తండ్రి ఈ ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, సహాయించు, బిడ్డ ఫీజు కట్టాలి, సహాయించు, ప్రభువే సహాయం చేస్తాడని చూసి దేవుడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా దేవుడు ఆ సహాయాన్ని అందిస్తాడు. యేసు వైపు చూడడం నేర్చుకోండి. ఆకాశం ఉన్న ఆసీనుడి వైపు కన్నులెత్తాం. ఎటు పోయిన శ్రమే, ఆ శ్రమలు అనుభవించడానికి మనము నియమింపబడ్డాము. నువ్వు ఎప్పుడు నలగొట్టబడి ఓర్పు కలిగి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించి ఆ అనుభవం నీకు వస్తుందో అప్పుడే దేవుడు నిన్ను పరిపూర్ణమైన సేవలో వాడుకుంటాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో గర్వంతో బ్రతికాడు. ఒక్క కొద్దిగా ఐగుప్తుని చంపేశాడు. పారిపోయి అక్కడికి వచ్చాడు, మిద్యాన్ దేశానికి వచ్చాడు. మళ్ళీ ఇంకో 40 సంవత్సరాలు సాత్వికుడు అయ్యే వరకు గొర్రెలు మేపించాడు. ఒక్క గుద్దికి ఎవరిని చంపేశాడు? ఐగుప్తుని చంపేశాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ అప్పు చెప్తే ఇజ్రాయేల్ చేస్తున్న తిరుగుబాటుకి అని దేవుడు ఏం చేశాడంటే గొర్రెలు మేపే ట్రైనింగ్ ఇచ్చాడు. అది కూడా జీతానికి, సొంత గొర్రెలు కాదు. అంత ఓర్పు వచ్చిందంటే 40 సంవత్సరాల్లో అంత ఓర్పు వచ్చాక అప్పుడు హోరేబు కొండ మీద దేవుడు దర్శించాడు. సేవకుడికి, సేవకురాలకి ఎవరైనా సరే చెప్తున్నారు, సోదరి సోదర, ఓర్పు ఏముండాలి? ఓర్పు, సహనం అనేది ఎప్పుడైతే నువ్వు గొప్ప సేవకుడు అంటే గొప్ప సేవకుడు చేసేస్తాడు దేవుడు. అద్భుతమైన సేవలో దేవుడు నేను వాడుకుంటాడు, పాత్రగా చేసుకుంటాడు. షార్ట్ టెంపర్ ఉండకూడదు, కోపం ఉండకూడదు, మాట మన శోభం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, తొందరపాటుతనం ఉండకూడదు. ఈ లక్షణాలన్నీ నీలో చావాలి. ఎప్పుడైతే ఈ చచ్చినాయో, ఎవరు ఏమన్నా సరే అనుకొని, ఎవరు దూషించినా దూషించుకొని, ఎవరు హేళన చేసిన చేయని, ఎవరు అవమానపరిచినా పరచని, ఎవరు నిందలు వేసినా వేయని, కనీసం మౌనమైపోవాలంతే. వాక్యాలు అతడు నిందతో నింపబడాలి, తన కొట్టువారి తట్టు చెంప తిప్పాలంటది గట్టిగా. అది యెహోవా వల్లే కలుగుతుందండి. దేవునికి మహిమ కలుగునుగా.